హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మహేష్ ఎవర్ గ్రీడ్. ఇవాళ మనం బ్రైట్ టు బి సెలబ్రేట్ చేస్తున్నాం అనమాట. సో మీ అందరికీ తెలిసిందే, లాస్ట్ వీడియో చూసే ఉంటారు, ఎంగేజ్మెంట్ వీడియో. తర్వాత ఈరోజు అక్క పెళ్ళికూతురు అవుతుంది కాబట్టి బ్రైట్ టు బి అని ఒక చిన్న ఫంక్షన్ కాదు, చిన్న పార్టీ ప్లాన్ చేసాం అనమాట. ఇగోండి, అన్న రాలే, వచ్చినట్టు ఉన్నారు, ఉండండి మళ్ళీ మాట్లాడదాం. అనిల్ అని వదిన అయితే వస్తూ కేక్ తీసుకొచ్చారు అనమాట. సో ఈ పార్టీ అంతా ప్లాన్ చేసింది అయితే అక్షయ్ అన్నయ్య, అనిల్ అన్నయ్య, నాగరాజ్ అన్నయ్య, ముగ్గురు అన్నయ్యలు కలిపి అయితే ప్లాన్ చేశారు. మాకు ఇంత క్లూ కూడా లేదు యాక్చువల్గా. నాకైతే ముందే తెలుసు సర్ప్రైజ్ ఏంటి అనేది, బ్రైట్ టు బి ప్లాన్ చేస్తున్నారని. కానీ ఇలా చేస్తారనేది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. అక్కకైతే మాత్రం అస్సలు క్లూ లేదు. ఏదో చేస్తున్నారు అనుకుంటుంది, కానీ బ్రైట్ టు బి చేస్తున్నారని అయితే అనుకోలేదు. చాలా ఎమోషనల్ అయిపోయింది రాగానే. సో అక్క అంటే ముగ్గురు అన్నయ్యలకి చాలా ప్రాణం, చాలా అభిమానం అనమాట. సో వీఆర్ సో లక్కీ, వీళ్ళందరూ మా ఫ్యామిలీలోకి వచ్చి మాతో పాటు కలిసి ఇప్పటి వరకు ఇన్ని ఇయర్స్ బట్టి మాతో ట్రావెల్ చేశారు. మా కష్టాల్లో అన్నింటిలోనే మాతో కలిసి ఉన్నారు. సో మాకు వీళ్ళంటే చాలా ఇష్టం అనమాట. సో అక్కన్న కూడా వాళ్ళకి అంతే అభిమానం. అందుకని సర్ప్రైజ్ పార్టీ అయితే ప్లాన్ చేశారు. అందరు ఎమోషనల్ అయిపోయారు. అక్క ఏడ్చింది, అక్కతో పాటు మేమందరం కూడా ఏడవలసి వస్తుంది అనమాట. సో చూడండి మీరు కూడా. వెల్కమ్ వెల్కమ్. ఇంకా అంతే మొదలెట్టేసింది ఫ్రెండ్స్. అక్క అయితే మాత్రం వాటర్ ఫాల్స్ కంటిన్యూగా వచ్చాయి. వదిలిన ముగ్గురు అయితే మాత్రం ఇంకా పట్టుకొని వదలలేదు. సో స్వాతి, అలేఖ్య, అంజలి, వదిన వీళ్ళందరూ అంటే అక్కకి చాలా ఇష్టం వీళ్ళు. సో దే ఆర్ లైక్ ఫ్యామిలీ అనమాట. అంటే బ్లడ్ రిలేషన్ ఏం లేకపోయినా సరే మేము చాలా అంటే చాలా క్లోజ్ బాండ్ మాది. చాలా ఇయర్స్ ట్రావెల్ అయ్యి చాలా కష్టాల్లోని సుఖాల్లోని అన్నిట్లోని కలిసి ఉన్నాం. అందువల్ల మా అందరికీ ఓన్ రిలేషన్ కన్నా వీళ్ళతో మాకు చాలా అంటే చాలా చెప్పుకోలేనన్ని మెమరీస్ ఉన్నాయన్నమాట. సో అందువల్ల అక్క కూడా చాలా ఎమోషనల్ అయిపోయింది. ఒక్కసారిగా వీళ్ళందరికీ దూరం అయిపోతుంది కాబట్టి. సో నాకు కూడా కొన్ని నీళ్ళు వచ్చాయి, కానీ అప్పటికి ఆపుకున్నాను, లాస్ట్లో ఏడ్చాను. ఆ క్లిప్ కూడా ఉంటుంది, చౌదరి కనలేండి. అస్సలు ఆపట్లేదన్నమాట. అమ్మ వాళ్ళు కూడా ఎంత ఆపినా సరే అలా కంటిన్యూగా ఏడుస్తూనే ఉంది. అన్ని వాళ్ళు చాలా కంట్రోల్ చేశారు. మెల్లిగా మా నాగరాజ్ అన్ని పక్క నుంచి నీట్గా ఒక 2 డ్రాప్స్ వదిలేడు అనమాట. ఇప్పుడు అన్నీ అయితే యాడని చూడలేదు. సో అన్నీ మెల్లిగా ఒక 2 చుక్కలు అలా వదిలేడు. అదిగా పాపం ఎమోషనల్ అవుతున్నాడు అన్నీ కూడా. అన్నీతో అందరితో కన్నా నాగరాజ్ అన్నీతో ఎక్కువ బాండ్ అనమాట అక్కకి. సో అందువల్ల చాలా ఎమోషనల్ అయిపోయారు అందరూ.
కేక్ తినిపించేసి నీట్గా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్లో వెళ్తూ అందరు ఎమోషనల్ అయిపోయి మొత్తానికి అయితే బ్రైడ్ టు బీ అయితే సెలబ్రేట్ చేసేసాము. ఇంకా ముందుంది ముసలి పండగ అన్నట్టు అసలైన రోలర్ కోస్టర్ అయితే ముందుందనమాట. నేను ఎప్పుడూ ఏడవడం మీరు చూడలేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం మనం కూడా ఎమోషనల్ అయ్యాం. ముందు ఆ వీడియో ఉంది, మీరు స్కిప్ చేయకుండా అయితే వీడియోని చూడండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. అందుకే తగ్గించుకున్నాం. అలా మొత్తానికి నేనైతే ఎమోషనల్ అయిపోయాను అనమాట. అక్క కూడా అక్కడి నుంచి ఎమోషనల్ అయిపోయింది. సో బ్రైడ్ టు బీ ఫంక్షన్ హ్యాపీగా జరగాల్సింది కాస్త ఒక ఎమోషనల్ రైడ్ అయిపోయింది. తర్వాత పెదనాన్నలు వచ్చారు. పెదనాన్న వచ్చినప్పుడు కూడా మళ్ళీ మొదలెట్టేసింది ఫ్రెండ్స్. ఇంక ఆడవాళ్ళు ఉన్నారే, ప్రతి చిన్నదానికి ఏడుస్తూ ఉంటారు. ఏం చేస్తాం, అబ్బాయిలు అంత గట్టిగా అయితే ఉండరు. సో తర్వాత నాన్న కూడా పక్క నుంచి ఓదారుస్తున్నారు. ఇంకా అటు నుంచి అటు అలా మళ్ళీ లంచ్ చేయడానికి అయితే వెళ్ళాం అందరం కలిపి. సో లంచ్ చేసేసి మళ్ళీ అటు నుంచి అటు బయటికి వెళ్ళాం అన్నమాట.
ఆ తర్వాత అలా డబ్బులు దొబ్బెట్టుకోవడానికి మేము ఎగ్జిబిషన్లోకి అయితే వెళ్ళాం ఫ్రెండ్స్. ఎగ్జిబిషన్లోకి వెళ్ళిన తర్వాత ఎందుకురా అనుకున్నాం, కానీ అలా అకస్మాత్తుగా మాకు సర్ప్రైజ్ ఇచ్చింది జలకన్య అయితే. వాటర్లో వస్తూ నా కోసం ఒక మంచి ఫ్లయింగ్ కిస్ అయితే ఇచ్చింది. ఆహా, గుండె జారి గల్లంత అయింది ఫ్రెండ్స్. ఫ్లయింగ్ కిస్ అయితే జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను ఈ వీడియో నేను. నాకు ఇప్పుడు దాకా ఏ అమ్మాయి ఫ్లయింగ్ కిస్ ఇవ్వలేదు. సరదా ఫస్ట్ టైం ఒక జలకన్య ఇచ్చింది నాకు. సో జలకన్య అయితే చాలా అందంగా ఉంది. అండ్ వీళ్ళు కూడా చాలా కష్టపడి వాటర్లో అంతసేపు ఉండాలంటే చాలా కష్టం. నిజంగా వీళ్ళ ఎఫర్ట్స్కి హ్యాట్స్ ఆఫ్ అన్నమాట. ఆ తర్వాత మనకి చేయిలు తిన్నంగా ఉండవు కాబట్టి బావ అన్ని ఇద్దరు కలిపి రింగులాట అయితే ఆడారనమాట. సో బావ చేతులు వెనకాల చూస్తున్న బుట్ట ఉందో చూసారా, దగ్గర ఒక 400 ఎంతో దొబ్బెట్టేసి ఆ 20 రూపాయల బుట్టాన ఒక బ్రష్లో అది పెట్టుకునే అది రెండు గెలుచుకున్నారనమాట. 400 పోగా 20 రూపాయలు ఫ్రీగా మనకు అవి వచ్చాయన్నమాట. సో తర్వాత ఇదేదో కాశ్మీర్ సెట్ అంట, ఇందులోకి అయితే వెళ్ళడం జరిగింది. సో ఏం కాశ్మీర్ సెట్ ఏటో కానీ ఎగ్జిబిషన్ డబ్బులు బాగానే దొబ్బాడు అని చూపించి మాకు. ఆ తర్వాత అలా బీచ్కి వెళ్ళాం ఫ్రెండ్స్. బీచ్కి వెళ్తే ఇక్కడ మొత్తం ర్యాలీ అయితే చేస్తున్నారు. మొత్తానికి అయితే చాలా బాగా చేశారు. సాంగ్స్ అయితే చాలా బాగా పాడారు వీళ్ళందరూ కూడా, నాకు బాగా నచ్చింది. సో అలా బీచ్లో కాసేపు సేద తీరి అలా ఇంటికైతే వెళ్ళిపోయాయి అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాం మరి.